గులాబీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ గులాబీకి ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే, ఇక్కడ చూడండి ఇది మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇట్లా పడిన వంగ మొక్క అండి ఇది. ఈ వంగ మొక్క ఎలాగో టైం అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ప్రూనింగ్ చేసేసాను. ఇక్కడ చూడండి, ప్రూనింగ్ చేసిన తర్వాత కొద్దిగా నీమాల్ స్ప్రే చేశానండి. స్ప్రే చేసిన తర్వాత చూడండి ఫ్లవర్స్ అయితే మళ్ళీ ఫ్రూటింగ్ అనేది వెజిటేబుల్స్ అనేది రావడం జరుగుతుంది. కేరళ మిర్చి అనమాట. చాలా కారం ఉంటాయండి ఇవి. 3-4 వేస్తే చాలు పప్పులేకి, చాలా కారం ఉంటాయి. ఇవి కూడా సీడ్స్ మన దగ్గర లేవు, కలెక్ట్ చేస్తాను. పండిపోయినాయి, నెక్స్ట్ టైం ఇవి హార్వెస్ట్ చేద్దామండి. చాలా పండిపోయినాయి. దొండకాయలు హార్వెస్ట్ చేద్దామని పైకి వచ్చాను. ఇందులో అయితే దొండకాయలు లేవండి, అందులో ఉన్నాయి కానీ దీనికంతా పెస్ట్ వచ్చింది. కొద్దిగా నీమాల్ స్ప్రే చేయాలి. నీమాల్ స్ప్రే చేస్తే ఇటువంటి పెస్ట్ని మనం కంట్రోల్ చేయొచ్చండి. కొన్ని ఉన్నాయి, అటుపక్క కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే, మన డ్రాగన్ ఫ్రూట్ అది. మల్బరీస్ చూడండి ఎలా వచ్చాయో. అన్ని కాయలన్నీ చాలా బాగున్నాయి. చూడండి కొమ్మకి ఎన్ని ఫ్రూటింగ్స్ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రూట్స్ చూడండి కొద్దిగా పండడానికి రెడీ అవుతున్నాయి. చూడండి కొద్దిగా వైట్ కలర్లో అయినాయి కదా మొత్తం అన్ని కాయలు ఇవి. ఇప్పుడైతే అటుపక్కకి వెళ్దాం. ఇవన్నీ చూడండి చామంతులు కొద్దిగా ఇవి వెచ్చుకుంటున్నాయి. చామంతులు చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్ అయితే ఎలా ఉంది చూసారు కదా. ఇప్పుడైతే మనం దొండకాయలు హార్వెస్ట్ చేసేద్దాము. దొండకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చానండి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం ఇటువంటి గార్డెన్ మెయింటైన్ చేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకొని వెళ్ళొచ్చండి. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అలాగే వదిలేస్తాను. నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవి అన్నీ కొయ్యకూడదండి. మనము ఎప్పుడన్నా మనం ఇంకా అవసరం అవుతుంది కదా, అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేస్తే తర్వాత వండుకోవడానికి మనకి తక్కువ అవుతాయి. కాబట్టి మనకి ఎన్ని కావాలో అన్ని మాత్రమే ఇప్పుడు నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. చూడండి క్లైమేట్ చూడండి, అక్కడ కూడా ఎలా ఉందో, మొక్కలు కొమ్మలు అన్నీ ఎలా ఉన్నాయో. మనకి వర్షాలు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ దొండకాయలు హార్వెస్ట్ చేద్దామని ఇక్కడ వచ్చాను అనమాట. కాకర చూడండి, ఇక్కడ పిట్టికి వచ్చింది కాకర, పిట్టి కాకర. ఇది అక్కడ ఉన్నింది, ఇది కంటైనర్. అక్కడ చిన్న కాకర వచ్చింది చూడండి, చాలా పిట్టి సైజులో ఉంది, చాలా చిన్న సైజు. ఇది తెలీదు ఆ కాకర అనేది, అది కిచెన్ వేస్ట్లో వచ్చింది. ఇది లెమన్ గ్రాస్ చూడండి, తులసి మొక్కలు. ఇవి సీడ్స్ కండి మొత్తం అని ఇలా వదిలేసాను అనమాట. ఈ గివేలో చాలామందికి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది సూర్యముఖి మిర్చి చూడండి, అన్నీ పండిపోయినాయి, హార్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ టైం ఈసారి మనం దొండకాయలను మిగతా రిమైనింగ్ అన్నీ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి చిక్కుడు, ఇవే చిక్కుడు ఆ పైన ఉన్నాయి చూడండి. అక్కడ పైన మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ ఈ పై భాగంలో ఉన్నాయి. చాలా వచ్చేసాయి కాయలు, పైకి వెళ్ళిపోయాయి అనమాట. పైకి వెళ్ళడానికి చూడండి ఇవన్నీ చిక్కుడు అనమాట. మీకు ఆల్రెడీ చూపించాను ఇది ప్రీవియస్ వీడియోలో కూడా. లాస్ట్ టైం మనం కొన్ని చుక్కకూరను కొన్ని పాలకూర విత్తనాలు వేసాం కదా. చుక్కకూర విత్తనాలు అయితే అందులో రాలేదు, ఈ పాలకూర విత్తనాలు ఇందులో కూడా రాలేదు. ఇందులో అయితే మనము పాలకూర సీడ్స్ చేసాము, అవి ఎందుకో ఇంకా రాలేదనమాట.
కానీ మనం తోటకూర విత్తనాలు వేసాం కదా, తోటకూర విత్తనాలు చూడండి ఇలా అయితే చిన్న చిన్న శాప్లింగ్స్ వచ్చాయి చిన్నవి. ఇక్కడ చూడండి ఇవి రాడిష్ వేసాం కదా, రాడిష్ అన్నీ మొత్తం అన్నీ జర్మినేషన్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ కనిపించేటివన్నీ అవేనండి, ఇవన్నీ అవే. ఇది వచ్చి మనకి బీన్స్ అనమాట, బీన్స్ రెడీ అవుతున్నాయి, ఇంకా లోపల ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, మన వీడియో ఎలా ఉందో అదేవిధంగా మన గార్డెన్ ఎలా ఉందో ముఖ్యంగా కామెంట్ చేయండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. బాయ్. ఇది కేరళ మిర్చి అనమాట, చాలా కారం ఉంటాయండి ఇవి. 3-4 వేస్తే చాలు పప్పులేకి, చాలా కారం ఉంటాయి. ఇవి కూడా సీడ్స్ మన దగ్గర లేవు, కలెక్ట్ చేస్తాను. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.